Thank you, Jesus. యేసయ్యకు వందనాలు. I'm also very happy that we all gathered this evening. ఈ రోజు ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా కూడి దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. You know, throughout the year, all the families in Kurnool, you're always in our heart and in our prayers. నేను ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంవత్సరము ప్రతిరోజు కూడా ఇక్కడ కూడిచ్చిన కర్నూలు ఉండే తెలిసిన కుటుంబాలందరి గురించి కూడా మేము అనుదినం ప్రార్థన చేస్తుంటాం. When I say always, I mean daily we're praying for you by name. అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు పేరు పేరు మేము జ్ఞాపకం చేసుకొని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. And I can say you're all very important to us. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు మా దృష్టిలో ఎంతో విలువైన వారు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Even those of you who I haven't seen for some time, కొందరు కొన్ని సంవత్సరాల నుంచి మేము చూడలేదు, మీరు కూడా అంతే. I'm not exaggerating. నేను ఇదేమో అతిశయంగా గొప్పగా చెప్పడం లేదు. On the way here, ఇక్కడ వచ్చేటప్పుడు కూడా Pastor Joshi was sitting behind me. పాస్టర్ జోషి గారు మా చేతిలో కూర్చున్నారు. I said, Pastor Joshi, పాస్టర్ జోషి, what happened with Yesu Babu? యేసు బాబు గారి గురించి ఏమైంది అని అడిగినారు. I really miss him. అంటే ఆయన లోటు నాకుంది అని చెప్పినారు. Have you ever spoken with him? ఎప్పుడైనా మాట్లాడినారా అన్నారు. లేదయ్యా అన్నారు. లేదు అన్నారు. I said, I miss him. ఆయన లోటు నాకుంది అని చెప్పినారు. Suddenly he showed up here. ఆకస్మికంగా ఆయన ప్రత్యక్షం అయిపోయినారు. How good is God? చూడండి ఎంత మంచి దేవుడు మన దేవుడు. Hallelujah. హల్లెలూయా. He's not forgetting anyone. We should not forget anyone. ప్రభు మనల్ని మర్చిపోడు గనుక ఆయనని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. As my wife said, we've been in most of your homes. సో అమ్మగారు చెప్పిన ప్రకారము మీ చాలా మంది మీ గృహాలు దర్శించిన. And year after year, I'm always asking Pastor Sham, we need to gather everyone. సో ప్రతి సంవత్సరం కూడా పాస్టర్ శ్యామ్ గారికి నేను చెప్పే విషయం అంటే అందరూ కలిసి ఒక కూడికను పెట్టాలని చెప్పిన. Not only when I'm here. నేను ఉన్నప్పుడు మాత్రం కాదు. Maybe once per month, every 2 months, you gather everyone together. ఒకవేళ నెలకొకసారియో 2 నెలకొకసారియో మీకు అవకాశం ఉన్నప్పుడు అందరూ కలుసుకొని దేవుని ఆరాధించాలి ఎట్లా అన్న. Hallelujah. హల్లెలూయా. Because that is God's will. ఎందుకంటే అది దేవుని చిత్తం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So, as my wife said, you know my background. I don't need to go into anything. అమ్మగారు చెప్పినారు కదా, నా ఒక జీవిత విషయాలు, నా ఒక జీవితంలో జరిగిన సంఘటనలు అంతా కూడా మీకు తెలుసు. అవసరం లేదు. But what the Lord has on my heart. అయితే ప్రభు నా హృదయంలో ఉంచిన ఒక విషయాన్ని, what He has given, I will give to you. ఆయన ఏది ఇచ్చినాడో అది మీకు నేను అందజేస్తాను. As we sang that song, మనం ఇంత ముందు మేము పాట పాడినాం కదా, that Apostle Barnabas wrote those words to. అపోస్తలుడు బార్నబాస్ గారు ఈ పాటను రాసినారు. I don't know how much you understand. దాని విషయాలు ఎంతవరకు మీరు గ్రహిస్తున్నారో నాకైతే తెలియదు. You know, Bible is speaking about this newness of life. దేవుని వాక్యం జీవ గ్రంథములో ఒక జీవితం ఉండే నూతనత్వాన్ని గురించి అది మాట్లాడుతుంది. This new man that He has created. ప్రభువు సృష్టించిన నూతన ఒక పురుషుని గురించి మాట్లాడుతుంది. That we should put off the old man and put on the new man. ఆ పాత పురుషుని మనము పక్కన పెట్టి నూతన పురుషుని ధరించాలంటున్నాడు. Jesus gave everything to give us a new life. యేసు ప్రభు ఈ నూతన జీవం ఇవ్వడానికి సమస్తమును కూడా త్యాగం చేసినాడు. And I can say in your homes, one way or another, I'm telling you that. సో మీ ఇంట్లో కూడా నేను ఈ సత్యాన్ని ఒక విధంగానైనా లేదు ఏదో ఒక విధంగా ఈ సత్యాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేసిన. To walk in that new life until He appears. ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు ఈ నూతన మార్గంలో మనం నడవాలనే విషయాన్ని నేను ప్రస్తావించిన. The whole New Testament letters are speaking that to you and me. ఈ కొత్త నిబంధనల పత్రికలన్నీ కూడా ఈ విషయాన్ని అది సూచిస్తూ రాసి ఉంటున్నారు. There is one account in the book of Genesis. ఆదికాండంలో ఒక సంఘటన మనం చూస్తున్నాం. Abraham
told his servant, అబ్రహాము తన దాసులతో ఇలాగ చెప్పినాడు. that servant's name? ఎలియాజర్. Eliezer. ఎలియాజర్తో ఇలాగ చెప్పినాడు. He sent that servant to go and bring the bride for his son. తన కుమారుడికి ఒక పెళ్లి చేయడానికి ఒక అమ్మాయి పెళ్లి కుమార్తెని వెతికిని రాని ఆయనకు ఈ ఆజ్ఞాపించినాడు. You remember that in the నీకు ఆ Bible? సంఘటన జ్ఞాపకం ఉందా? Hallelujah. So he told him it has to be from my kindred, my family. నా కుటుంబము నా జనులు ఉండే ఒక అమ్మాయి కావాలని ఆయన దాన్ని స్పష్టంగా ఆయనకు వివరించినాడు. God will bless you, God will prosper you, you go. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీ యొక్క ప్రయాణాన్ని మంచిగా నడిపిస్తాడు, నీ పో అని ఆయనకు సూచించి పంపించినాడు. If she's willing to come, bring her. ఒకవేళ మీకు మనసుంటే రావడానికి మనస్ఫూర్తిగా వచ్చేటట్టు పిలుచుకొని రా. If she's not willing, you're free from the oath. ఒకవేళ ఆమె రాకపోతే నా మధ్యలో చేసిన నిబంధనకు నేను విముక్తుడుగా చేస్తానని చెప్పినాడు. And with that oath, he made the promise. ఆయన తొడ మీద చేయి పెట్టి ఆయన ఈ వాగ్దానం తొడ కింద చేయి పెట్టి వాగ్దానం ఆ ఒక నిబంధన చేసినాడు. Hallelujah. Hallelujah. And he went. He found her by the well. ఆ బావి దగ్గర ఆ ఒక కన్యకని చూసినాడు. If she's asked me, can I feed your animals also and give you the water, give the camels water, I'll know that's the one. ఒకవేళ అమ్మాయి నీకు నీ ఒంటెలకు నేను ఇస్తాను, మేత ఇస్తాను అని చెప్తే ఆ ఒక అమ్మాయే నీవు ఏర్పడిన అమ్మాయిని ఆయన దేవునితో ఒక ప్రార్థన చేసినాడు ఆయన. So you know the account. సో ఇప్పుడు ఈ సంఘటన గురించి కథ మీకు తెలుసు. And he brought her back. సో తిరిగి ఆమె ఒప్పుకుంది కనుక తిరిగి ఆయన అబ్రాహాము దగ్గరికి When she saw Isaac, ఇస్సాకుని చూసినప్పుడు she covered her head. ఆమె ముసుగు వేసుకుంది. Hallelujah. Hallelujah. And Isaac took her for a wife. ఇస్సాకు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. This is a picture. ఇది ఒక చిత్రం. The Father has sent the Holy Spirit తండ్రి పరిశుద్ధాత్మను పంపించుంటున్నాడు to prepare the bride, to bring the bride for his son. ఇక పెళ్లి కుమార్తెని సిద్ధపరచడానికి తన కుమారుని వివాహం చేసుకోవడానికి ఈ యొక్క పరిశుద్ధాత్మని ముందే పంపించుంటున్నాడు. We are that bride. మేమందరూ కూడా పెళ్లి కుమార్తెకు Holy Spirit is working in us to return with him. పరిశుద్ధాత్మ మనలో ఆ ప్రభు దగ్గరికి పోవడానికి సిద్ధపరుస్తున్నాడు. He's preparing us. ప్రభు ఆ పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Working in us. మనలో కార్యము సిద్ధి చేస్తున్నాడు. That we would be without spot, without wrinkle, without blemish. మనము మచ్చ డాబు మరక లేని పవిత్రమైన కన్యక సంఘంగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. In the white linen garments. ఆ తెల్ల ఒక అంగీలో మనము సిద్ధంగా ఉండాలని. The garments, the righteousness of the saints. ఆ పరిశుద్ధత యొక్క నీతి అనే వస్త్రాన్ని. And that bride is saying, "Come, Lord Jesus." పెళ్లి కుమార్తె ఏమంటుందంటే ప్రభువా నీవు రా అని పిలుస్తుంది. The Spirit is saying, "Come, Lord Jesus." ఆత్మ కూడా ఇలాగనే పలుకుతుంది. Even so, come. అలాగనే నీవు రా. Are we having that confidence to say yes, come? మనకు ఆ ఒక నమ్మకము దృఢ నిశ్చయత ఉందా ప్రభువా రా అని పిలవడానికి? That's what I want to see among us. అదే విశ్వాసలో దైవజనుని చూడాలని కోరుతున్నాను. Confidence in him. ప్రభు మీద ఉండే ఒక దృఢ నిశ్చయత, ఒక నమ్మకం. See, as my wife said, I am with thee. సో ఇక్కడ అమ్మగారు చెప్పిన వాక్యం చెప్పినారు, నేను నీకు తోడుగా ఉన్నాను. So it means the great I am, గొప్ప దేవుడు, he is the eternal one, ఆయన నిత్యత్వము, the first and the last, ఆయన ఆదియు అంతమైంటున్నాడు. the mighty God, ఆయన పరాక్రమశాలి అయిన దేవుడు అంటున్నాడు. he's with us. ఆయన మనతో ఉన్నాడు. If he's with us, ఆయన మనతో ఉన్నాడంటే who could be against us? మనకు విరోధంగా ఎవరు ఉంటారు? How could we fail? మనము తప్పిపోవడం ఎలాగా? All according to his plan.
ఎన్ని ఆయన తలంపులు ఆయన His ప్రకారం, purpose ఆయన ఉద్దేశంతో జరుగుతుంది. to have the bride for His Son. ఈ యొక్క పెళ్లి కుమార్తెని సిద్ధపరచడం తన కుమారుని కొరకు. Hallelujah. హల్లెలూయా. So with that, ఈ యొక్క విషయం ద్వారా I want to look at the Psalm 118. 118వ కీర్తనని చూడాలని మేము కోరుతున్నాం. From verse 19 through 24. 19 నుంచి 24 వచ్చిన చదవండి. నేను వచ్చినట్లు ఆ. నీకు గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. See, we are singing, "This is the day the Lord hath made. మనం ఎప్పుడు ఈ పాట పాడుతుంటాం కదా, ఇది యెహోవా చేసిన We దినం. will rejoice and be glad in it." మేము దీని యందు ఆనందించి సంతోషిస్తామని పాట పాడుతున్నాం. We're thinking today, అయితే ఈ రోజు అనుకుంటున్నాం, this day. ఈ రోజు So whatever's going on, Lord, I'll rejoice today. ఏది జరిగినా కూడా నేను నీ యందు ఆనందిస్తానని పాట పాడుతుంటాను. But the day that the Spirit of God is speaking, అయితే దేవుని ఆత్మ ఏ దినం గురించి చెప్తుందంటే, it began 2000 years ago. అది 2000 సంవత్సరాల కంటే ముందుగానే ప్రారంభమైంది. It's a day of salvation. ఇదే రక్షణ దినము. Hallelujah. హల్లెలూయా. Because of the precious blood of Jesus. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తము ద్వారా He became the door for you and I to enter నీవు ప్రవేశించే గుమ్మముగా ప్రభు ఆయన మారిపోయినాడు. into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక ధన్యత. To be born from above. పర సంబంధమైన జీవితం జీవించడానికి కొత్తగా పుట్టిన జన్మం. To become part of the heavenly Mount Zion. ఆ పరలోకం నుండి సియోను పర్వతములో మేము పాలిభాగస్తులవడానికి. The city of the living God. ఆ సజీవుడైన దేవుని పట్టణం. Hallelujah. హల్లెలూయా. But we know అయితే మనకు తెలిసిన విషయం ఏమంటే, this was written in the time of Israel. ఇశ్రాయేలు దినములో రాయబడిన ఒక కీర్తన. David was king. అప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. And we know when Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు He cried on the mountain, ఆయన కొండ మీద ఆయన కేకలేస్తూ అని చెప్పిన విషయం ఏమంటే, "Jerusalem, Jerusalem, యెరూషలేమా యెరూషలేమా అని ఏడుస్తూ, how often I would have gathered you the way a hen gathers her కోడి chicks. తన పిల్లలు ఎలాగా తన పిల్లల్ని దాచుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నానో అలాగా నిన్ను నా రెక్కల కింద దాచుకోవడానికి ప్రయత్నం But చేస్తున్నాను. you wouldn't let me అయితే నీవు దాన్ని నాకు ఆ సమ్మతం ఇయ్యలేదు. to be under the shadow of His wing." నా రెక్క నీడలో నీవు ఉండడానికి నీకు మనసు రాలేదు. Not only that much, అంతే మాత్రం కాదు, it's one thing if you tell your son, "Hey, Babu, come, పిల్లోడిని బాబు రా అంటే, see how obedient, come here. ఎంత ఆయన లోబడుతున్నాడు. Look at this nice suit. మంచి సూట్ వేసుకున్నాడు. Wow, even I don't have a suit like that." ఈయనంత మంచి సూట్ నా దగ్గర కూడా లేదు. He came willingly, happy. ఆయన మనపూర్వకంగా సంతోషంగా వచ్చినాడు. But sometimes you say, "Come, కొన్నిసార్లు రమ్మంటే, Randy, రండి అంటే, come unto me. నా దగ్గరకు రా అని పిలిచినప్పుడు, All ye that labor and are heavy laden, I'll give you rest." ప్రయాసపడి భారం మోస్తుంటే సమస్త జనారా నా దగ్గరకు రండి అని పిలిచినప్పుడు, But we're kind of standing away. మనం కొంచెం సంకోచపడుతూ దూరమే నిలబడతాం. We're wondering, మనం ఆలోచన చేసుకుంటాం, maybe he knows what I did, he's going to give me a shot. నేను తప్పు చేయకుండా దగ్గర పోతే ఏమైనా దెబ్బలు కొడతాడేమో. We're a little reluctant. మనం రావడానికి సంకోచంతో మనం ఆగిపోతాం. That would be one thing. అది ఒక విషయం అనుకోవచ్చు. That's bad enough. అదే ఒక పరిస్థితుల్లో చెడ్డగుంది. Even Nicodemus came to Jesus at night, నికోదేము కూడా రాత్రి సమయంలో వచ్చినాడు. so afraid.
ఆయనకి ఎంతో భయంతో వచ్చినాడు. He didn't want other Pharisees, leaders to know what he's doing. వేరే నాయకులు పరిశీలు ఆయనని చూడకూడదని రాత్రి మరుగుగా వచ్చినాడు. Master, బోధకుడా, I know you're from God because no one can do these things except God be with them. నీవు దేవుడి నుంచి వచ్చినావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీవు చేసే అద్భుత కార్యాలు, సూచక కార్యాలు దేవుని ద్వారా వచ్చిన వాడే చేయగలడు అన్నాడు. Right away Jesus is telling him, you must be born again. నేను ఒక విషయం చెప్తాను నికోదేమా, నీవు కొత్తగా జన్మించాలా. Hallelujah. హల్లెలూయా. Even then, అయినా కూడా they went through the conversation. వాళ్ళు కూడా సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగింది. Most famous verse is right there. చాలా ప్రాముఖ్యమైన John 3:16. వచనం అక్కడ ఉంది. యోహాను 3:16. Hallelujah. So Nicodemus heard, నికోదేము సత్యాన్ని విన్నాడు. but he didn't stand up for Jesus. అయితే ఆయన ప్రభు కొరకు ఆయన నిలబడ్డాడా? He was worried. ఆయనకు భయం ఉంది. Sometimes we're also worried to surrender all. కొన్నిసార్లు ప్రభువుకు పరిపూర్ణంగా సమర్పించుకోవడానికి మనం సంకోచపడుతుంటాము, భయపడుతుంటాము. We're afraid to yield ourselves completely, trusting Jesus. ప్రభు మీద నమ్మకం ఉంచి పరిపూర్ణంగా లొంగిపోవడానికి మనకు మనసు ఉండదు, భయం ఉంటుంది. But these religious leaders, ఇక్కడ మత సంబంధమైన నాయకులు they rejected Jesus. యేసయ్యని తృణీకరించారు. I mean, they were the builders. అంటే వాడు కట్టవలసిన వారు అంటున్నారు. Israel is looking to their leaders. ఇశ్రాయేలు తమ నాయకులని వాళ్ళు మాదిరిగా చూడడానికి ఇష్టపడుతున్నారు. And they're rejecting Jesus. అయితే ఈ నాయకులు యేసు ప్రభుని తృణీకరించారు. You know, even today, many Christians are confused. ఈ రోజు కూడా క్రైస్తవులు కొంచెం అల్లకల్లో ఉన్నారు. They're looking to the pastors, వాళ్ళు సేవకులని చూస్తున్నారు, to the leaders. నాయకుల్ని చూస్తున్నారు. How are they acting? What are they doing? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఒక నడక, వాళ్ళ మాటలు ఏమిటి గమనిస్తున్నారు. Are they surrendering all? వాళ్ళు పరిపూర్ణంగా ప్రభుకు సమర్పణ కలిగి Are they really living through Him? ఆయన ద్వారా జీవిస్తున్నారా అని గమనిస్తున్నారు. As Apostle Paul said, అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారం, I came to you in demonstration of the power and Spirit of God. దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తిని నేను చూపిస్తూ ప్రత్యక్షంగా మీ ముందు వచ్చినానంటున్నాను. That doesn't mean he was healing everyone all around. అంటే ఆయన పోయిన కాడంతా స్వస్థతలు చేస్తూ ఏదో గొప్ప గొప్ప కార్యం చేస్తున్నాడు అనేది కాదు. It means living with the life that He's given. అంటే ప్రభు ఇచ్చిన జీవితాన్ని ప్రకారం జీవిస్తున్నాడు ఆయన. No longer I that lives, Christ is living in me. ఇంకా నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనే మాట ప్రకారం జీవిస్తున్నాడు. And the life that I now live in the flesh, I live by the faith of the Son of God who loved me and gave Himself for me. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ఆ దేవుని కుమారుని విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను ఈ శరీరం నందు అంటున్నాడు. And that life of Jesus was manifesting from Paul. ఆ యేసుక్రీస్తు వెలుగు పౌలు ద్వారా ప్రత్యక్షమైంది, ఆ వెలుగు ప్రకాశించింది. So the believers were being encouraged to want what Apostle Paul had. ఆ అపోస్తలుడైన పౌలులో ఉండేది వీడు కూడా పొందుకోవాలనేది వాళ్ళలో ఒక ఆశ పుట్టింది ఈ విశ్వాసులు. And the Apostle Paul never said, this is just for me, not for you. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇది నాకు మాత్రమే, మీకు అది రాదు. I went to the third heaven. నేను 3 ఆకాశాన్ని నేను ప్రవేశించిన. You never went. You can't understand. మీకు అదంతా అర్థం కాదు, మీరంతా అంత స్థాయికి ఎదగలేదని చెప్పలేదు. No, he said, God put me here to help open your eyes to see the unsearchable riches that are in Christ. క్రీస్తులో ఉండే శోధించే శక్యమైన మహదైశ్వర్యాన్ని చూపించడానికి దేవుడు నన్ను పంపించినాడు. దాన్ని మీకు చూపించడానికి నేను వచ్చున్నానని. That you would know what Jesus has for you. యేసు ప్రభు మీ కొరకు ఏది ఏర్పరచినాడో అది మీరు తెలుసుకోవడానికి, దాని రుచి చూడడానికి, that your hope would be in Him. మీ నిరీక్షణ ఆయన మీద ఉండాలా అనే ఉద్దేశంతో వచ్చి, not only your hope in Him, but He is the hope who is in you. మీరు ఆయన నమ్మకం ఉంచేది కాదు, కానీ ఆయన ఒక నిరీక్షణ మీలో ఉంటుంది అన్నమాట. And that same power that raised Christ from the dead
dwells in you. యేసుక్రీస్తుని మరణం నుంచి లేచిన ఆ పునరుత్థాన శక్తి కలిగిన ఆత్మ మీలో కూడా అది ఉంటుంది. And he will even quicken your mortal body. మీ యొక్క మృత్యత్వానికి లోబడిన శరీరాన్ని ఆయన నూతన పరుస్తాడు అంటున్నాడు. By that same Holy Spirit. అదే పరిశుద్ధాత్మ, By the Holy Spirit, he'll quicken you. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆయన మిమ్మల్ని లేవనెత్తాలి. Hallelujah. హల్లెలూయా. Happy, where are you? I need you. హ్యాపీ కావాలంట. You know, Pastor Joshi, I'm only kidding, Happy. Pastor Joshi is my favorite translator. థ్యాంక్ యూ. When Ruthie's not around. No, he's in sync with me. Only problem, his hearing is not like it used to be. And my hearing is not like it used to be. So we make one pair of ears together. Hallelujah. చెవిటోడు జతలో కలిసిపోయినాం అనమాట, అంతే. You see, these people rejected Jesus. ఈ ప్రజలు యేసయ్యని తృణీకరించినారు. The leaders. నాయకులు. But whatever pastors are here, ఇక్కడ సేవకులందరూ కూడా ఉన్నారు కదా, we need to have a double fear మనకు ఇంకా రెట్టింపు భయంతో ఉండాలి. for our own salvation మన రక్షణ గురించి, and for the others, believers, ఇంకా ఇతరుల రక్షణ గురించి కూడా మనం భయపడాలి. who God has put in our care, ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాన్ని మనకు అప్పగించినాడు కనుక, to be the right examples, వాళ్ళకు చక్కటి మాదిరిగా ఉండాలి. not pretending, ఏదో వేషధారితనంతో ఉండేది, not just, you know, ఇట్లా కన్ను మూసుకొని మనం ఏదో అట్లా చెప్పేది కాదు, హల్లెలూయా అని చెప్పేది కాదు. but faith అదే మనలో ఉండే ఒక యథార్థంతో that we మాట్లాడాలి. can trust Him, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. that He does what He promises. ఎందుకంటే ప్రభువు చెప్పినది నెరవేరుస్తాడు. When we put our trust in Him, మన నమ్మకం ప్రభు మీద పుట్టినప్పుడు He becomes our rock. ఆయన మనకేమవుతాడంటే This మన stone that these builders refused, ఈ యొక్క కట్టేవారు తృణీకరించిన ఇక మూల రాయి, He's the headstone for us, ఆ ఒక రాయి మనకేమైపోయింది, మూల రాయి అయిపోయింది. cornerstone for us, మనకు మూల రాయి అయిపోయింది. to build upon. దాని మీద మన జీవితాన్ని But as కట్టాలి. Apostle Paul said, I'm the master builder. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను No other foundation but Jesus Christ. నేను నేర్పరిగా కట్టిన పునాది యేసు ప్రభు, వేరే పునాది లేదన్నాడు. But let every man, not only pastors, every man take heed how you build upon that foundation. అయితే సేవకులు అందరూ మాత్రం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పునాది మీద ఏమి ఎట్లా కట్టబోతున్నారో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. Gold, silver, precious stones, మీరు వెండి, బంగారము, లేకపోతే విలువగలిగిన రాయిలతో or wood, hay, stubble. లేకపోతే మీ చెక్కన కొయ్యకాలు లేకపోతే గడ్డితో కడతారో మీ ఇష్టం అది. Hallelujah. హల్లెలూయా. What comes from the grace, true grace of God, నిజమైన దేవుని కృప ద్వారా వచ్చేది ఏమంటే, will be beautiful things you're building. అది చాలా మనోహరమైన ఒక కట్టడంగా మారిపోతుంది. Not the building. అది ఒక భవనం కాదు. Doesn't matter if you're under the trees or you're in the building. అంటే మీ భవనం ఇప్పుడు ఉండే చర్చ్ బిల్డింగ్ కాదు, మీ చెట్టు కింద ఆరాధిస్తున్నారు, ఎక్కడ ఉంటారో దాని ప్రాముఖ్యం ఇది కాదండి. Hallelujah. హల్లెలూయా. But we're talking about the people's lives. అంటే ప్రజల జీవితాన్ని గురించి, జీవితాన్ని కడుతున్నాము. We are the building. మనమే ఆయన భవనం అంటున్నాము. It's not only salvation. రక్షణ మాత్రం కాదు. You know, when I say salvation, I mean just forgiveness. రక్షణ అంటే పాప క్షమాపణ మాత్రం కాదు. But we become His. మేము ఆయన సొంతంగా సొత్తు అయిపోయినాం. And He's looking to dwell in every one of us. ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నివసించేది కోరుతున్నాడు ఆయన. But we're not just stones. మనమేదో రాయి మాత్రం కాదండి, Living మన stones. సజీవమైన రాలంటున్నాం. Every one of us must be alive with the life of Jesus. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య జీవముతో జీవము కలిగి ఉండాలి. As Jesus said, యేసు ప్రభు చెప్పిన you're ప్రకారం the salt of the earth. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. But if the salt loses its savor, what good is that? ఒకవేళ ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే With what will అప్పుడు it be దేనికి salted విలువ? with?
దాన్ని దేని ద్వారా సారభరితం చేయొచ్చు? దాన్ని It's good for nothing. అది దేనికి ప్రయోజనం లేదు. I mean, person who Jesus has given his life for చూడండి, ఒక వ్యక్తికి యేసుప్రభు తన ప్రాణం ఇచ్చినాడు, becomes worthless. ఆయన ఏ విలువ లేకుండా అయిపోతాడా? What a price was paid. ఎంత క్రయధనం కట్టింటున్నాడు. Precious blood of the Lamb. ఆ గొర్రె పిల్ల ప్రశస్తమైన రక్తం, Spotless Lamb. ఆ నిష్కలంకమైన రక్తం, Holy Lamb. పవిత్రమైన గొర్రె, Only begotten Son of God. దేవుని అద్వితీయ కుమారుడు Jesus himself. యేసు ప్రభునే The సొంతం. Word that was made flesh. ఆ వాక్యమే శరీరధారి అయిన Became a యేసు. man. ఆయన మనిషిగా ఉన్నాడు, Grew up among the people. మనుషుల మధ్యలో పెరిగినాడు. And then when the time came, ఆ సమయం వచ్చినప్పుడు anointed with the Holy Spirit to preach the kingdom of God. అభిషేకించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించినాడు. He came as that Messiah. ఆ మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చినాడు. His own people rejected him. తన సొంత ప్రజలు ఆయనను తృణీకరించినారు. The world did not know him. లోకము ఆయనని గుర్తించలేదు, Could not receive him. ఆయనను అంగీకరించలేదు. But as many as received him, to them gave he power to become the children of God. అయితే తనను అంగీకరించిన వారందరూ కూడా దేవుని కుమారులు అవడానికి అధికారం ఇచ్చినాడు. And we became children of God. దేవుని పిల్లలు అయిపోయినాము. Hallelujah. Hallelujah. And he wrote our name in his book. ఆయన మన పేరుని జీవ గ్రంథంలో రాసినారు. You know, today I was listening to one song in the car. ఈ రోజు కారులో వచ్చేటప్పుడు ఒక పాట వింటున్నాను, Lamb of God. దేవుని గొర్రె పిల్ల. And the one verse that really stuck with me. ఆ ఒక మాట నా హృదయంలో అలాగే నిలిచిపోయింది. One day we'll sing a new song up in heaven. ఒక రోజు పరలోకంలో ఒక నూతన గీతని పాడతాను. Thou art worthy to open the seals, the book that was sealed. ఈ యొక్క ముద్ర కలిగిన పుస్తకాలు తెరవడానికి నీవే అర్హుడు. You remember that in Revelation? ప్రకటనలో ఉంది కదా ఆ మాట. What was opened that was sealed? ఏది తెరిచినారు? Do you know? మీకు తెలుసా? Think. Revelation. ప్రకటన గ్రంథం. There was the sealed book. అది ముద్రించబడింది. Who's going to open the book? ఈ పుస్తకాన్ని ఎవరు తెరుస్తారని The వాళ్ళు. Lamb is worthy. ఆ గొర్రె పిల్ల అది యోగ్యమైనది అంట. When he opened the seals. ఆ ముద్రను తీసినప్పుడు Huh? Huh? Say it. Come on, you're a big pastor. so only the lamb is worthy to open that. I said that. But when he opened it, what happened? తెరిచినప్పుడు ఏమొచ్చింది? Then these plagues began. ఇది వచ్చింది, తెగులు వచ్చింది. దేవుని ఉగ్రత. Right? తెగులు. So my point is, నేను చెప్పేది ఏమంటే the bride is already there. పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నారు. Not down there. ఇప్పుడు పెళ్లి కుమార్తె అక్కడ ఉంది సార్, ఇక్కడ There with him. ఎత్తబడింది. That means దాని అర్థం ఏంటి? if there's any question for you whether church is going to be in the rapture or church is going to be in the tribulation, there's your answer. ఇక్కడ కొందరు సందేహం ఉంటుంది కదా, మహారాష్ట్రలో సంఘం ఇక్కడ ఉంటుందా ఎత్తబడుతుందంటే ఇక్కడ జవాబు ఉంది. We're there. We're there. మనం ఇక్కడ ఉంటాం. Hallelujah. Hallelujah. Don't be thinking about those things. అలాగా ఆలోచన చేయకూడదు. But what we want to think, అయితే మనం ఏం ఆలోచన చేయాలంటే, I want to be prepared when you appear to take your bride. నీ యొక్క పెళ్లి కుమార్తెని తీసుకురావడానికి వచ్చినప్పుడు నీ సంసిద్ధంగా ఉండాలి. I want to be a living stone. నేను సజీవమైన రాయిగా ఉండాలి. Fitted together for your habitation. నీ నివాసం కొరకు చక్కగా అమర్చబడిన ఒక రాయిలా ఉండాలి. He is the lively stone, living stone. ఆయన సజీవమైన రాయి అంటున్నాడు. And he made us living ఆయన stones. కూడా మమ్మల్ని సజీవ రాయిగా మార్చినాడు. Not Joel Livingston. జో లివింగ్స్టన్ Livingston? No, living stones. మనము Hallelujah. Alive with the life of Jesus. మనం యేసు ప్రభు జీవములో సజీవులుగా ఉన్నాం. Filled with the power of the Lord. దేవుని యొక్క శక్తితో నింపబడిన To overcome darkness. ఈ యొక్క చీకటిని మనం To overcome the corruptions. ఈ లోకంలో క్షయకరాన్ని జయించడానికి, Literally to overcome this flesh.
ఈ శరీరాన్ని జయించడానికి, even overcome the carnal mind. ఈ యొక్క శరీరానుసారమైన మనసు ఉంది కదా, Apostle Paul is teaching, putting on the mind of Christ. ఏ పౌలు ఏమంటాడు, క్రీస్తు కలిగిన మనసు మీరు పొందుకోండి అంటాడు కదా, ఆ మనసుని Putting on the Lord Jesus Christ himself. క్రీస్తునే మనం ధరించి ఉండాలి. How many times we read that? ఎన్నిసార్లు దాన్ని What చదువుతారు? does Paul say? పాలు ఏం చెప్తున్నాడు? అబ్బా, How ఏం do I do బోధిస్తున్నాడు? that, Lord? అలా అనుకుంటారు. That's his business. అది ఆయన, You trust him. ఆయన నమ్మండి. You know, he raised us from being dead in trespasses and sin. పాపములో మనం అపరాధములు చచ్చిన వారు ఉండగా మమ్మల్ని క్రీస్తుతో లేపినాడు. How many? ఎంతమంది? Did he raise you up from the dead? పాపమును మరణించి Dead in sin. పాపములు చనిపోయిన వాడు He ఎంతమంది? raised us to sit with him ఆయనతో కూడా కూర్చోడానికి in the heavenly places. పరలోకంలో కూర్చోబెట్టడానికి He made us children of light. ఆయన మమ్మల్ని గలుగు సంబంధులుగా చేసినాడు. Don't you think he's able to keep you alive? అంత చేసిన వాడు నిన్ను సజీవుడిగా ఉంచడానికి ఆయన సమర్థుడు కాదా? We went from death to life. మనము మరణం నుంచి జీవంలోనికి ప్రవేశించినాం. Can he keep us alive? మమ్మల్ని అలాగనే బ్రతికి ఉండడానికి సాయం చేస్తాడా లేదా? బతికించాడు. You know? I want to lift up my brother. మా సోదరుని నేను పైన లేవనెత్తాను. He's a dead weight. ఆయన చాలా బరువు ఉన్నాడు. Dead person. ఇంకా చనిపోయినాడు. So, బరువు ఎక్కువ ఉంటారు. it takes a lot of effort to lift him. ఆ శవాన్ని ఎత్తడానికి చాలా బలం కావాలి. Okay, go on. I lift him. చాలా బలంగా ఎత్తుతాడు. Now, what's harder, doing that or keeping him like this? ఎత్తడం కష్టమా, ఇట్లే నిలబెట్టుకోవడం? Maybe he's swaying. కొంచెం అటు ఇటు Maybe ఊగొచ్చు, he's looking to sit down. కూర్చోడానికి ఇష్టపడొచ్చు, కానీ But for me, it's not hard to keep him up. లేపినప్పుడు తర్వాత నిలబెట్టడం ఈ సులభమే. Much harder to bring him up. పైన లేపడమే కష్టం, కానీ Hallelujah. Hallelujah. He's able to keep us from falling. పడిపోకుండా మమ్మల్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. Because he is the great I am. ఎందుకంటే ఆయన He గొప్ప created దేవుడు. all things. సమస్తాన్ని సృష్టి Everything that was made by him. సమస్తము సృష్టించిన సృష్టికర్త ఆయనే. And he is dwelling in you. ఆయన నీలో నివసిస్తున్నాడు. Every one of us, he made us alive. ప్రతి ఒక్కరు కూడా ఆయన మమ్మల్ని సజీవులుగా చేసినాడు. That's why Jesus said, no man lights a candle and puts it under the bushel. దానికి యేసుప్రభు చెప్పినాడు, ఎవరు కూడా ఆ దీపాన్ని వెలిగించి కొంచెం కింద దాన్ని దాచిపెట్టారు. What is a bushel? ఆ కొంచెం అంటే ఏమి? Bushels covering the light. అంటే కొంచెం ఆ దాన్ని ఆ వెలుగుని మూసేసింది. We have this treasure in a bushel. ఇక్కడ ఏమైపోయిందండి, ఏమైపోయిందంటే కొంచెం కింద ఉంది. But God purposely put it. అయితే దీన్ని దాంట్లో పెట్టాడు ఉద్దేశపూర్వకంగా. But he doesn't want us to cover the light. ఆ వెలుగుని మనం కప్పేయాలని ఉద్దేశించి ఆయన He wants to turn the bushel upside down. ఆ ఒక కొంచెాన్ని కింద మీద చేయాలని ఇష్టపడతారు. So the light can shine. అప్పుడు ఆ వెలుగు ప్రకాశించడానికి. You know? Sometimes God turns us upside down. కొన్నిసార్లు కింద మీద చేస్తాడు మమ్మల్ని. We're wondering what's going నా on. జీవితంలో ఎట్లా అయిపోయింది అనుకుంటాము. But he wants us to partake of that nature of his. ఆయన Divine స్వభావం, nature. ఆయన దైవిక Holy nature. పరిశుద్ధ Oh, shining nature. పారిభాగస్తులై To వెలుగించాలని attract the people to him. ఆయన వైపు నడిపించే So వెలుగు. they can see from you, from me, who he is. నాలో నీలో ప్రభు ఎవరు అని వాళ్ళు చూడడానికి అలా చేస్తున్నారు. This work is marvelous in our eyes. ఈ యొక్క కార్యము మనలో ఎంతో This మనోహరం. salvation is a wonderful ఈ salvation. రక్షణ అనేది ఆశ్చర్యకరమైన రక్షణ. You know, what do? మనం ఏం చేస్తాం? The Lord wants to save you. ప్రభుని రక్షించాలని You want to ఇష్టపడతారు. be saved? రక్షణ పొందాలి. Repeat after me. నేను చెప్పినట్టు చెప్పు. తండ్రి, you know, I believe you gave Jesus to die for me. యేసు ప్రభు నా Raised from the dead. ఆయన పునరుత్థానం చేసినాడు. Chala. ఇవన్నీ చెప్పిన In తర్వాత Jesus' name. యేసు నామములో Okay, now you have to be baptized ఇప్పుడు బాప్తిజం తీసుకుంటారు. and give 10% of your. తర్వాత దశభాగం మర్చిపోకుండా. I mean, what is that? What kind of great salvation is that? అదేం గొప్ప రక్షణ అది. By the way, నేను చెప్పాను, after we finish, ఇది అయిన తర్వాత don't be offended. నేను చెప్తున్నానని మీరు అభ్యంతర పడకండి. I want to take a big offering. పెద్ద కానుక తీయాలని మీ నుంచి. I have a lot of bills when I go home. ఇంటికి పోయేటప్పుడు నాకు చాలా డబ్బు అవసరం ఉందండి.
See, I never came to take, అలాంటి ఆలోచనతో నేను రాలేదు. I came to give. నేను ఇవ్వడానికే వచ్చిన. Jesus came to give his యేసు life. ప్రభు తన ప్రాణాన్ని ఇవ్వడానికి It వచ్చిన. cost him so much. ఆయనకు అది చాలా విలువైనది. Can't we believe that he wants that life to dwell and manifest from us? అలాంటి విలువైన జీవితం నీలో అది బయలుపరచాలని ఇష్టపడడం, Shine from us, ఆ వెలుగు నీ నుంచి ప్రకాశించడం, that we can declare who he is. ఆయన ఎవరని మేము ప్రకటించవచ్చు. Not just to say there's God, ఓ దేవుడు ఉన్నాడని ఊరికే చెప్పేది కాదు. but Jesus. ఆయన యేసయ్య, He came ఆయన వచ్చినాడు. and he gave himself to put away the sin, number one, ఈ పాపాన్ని తీసివేయడానికి తను తాను to అప్పగించుకున్నాడు. destroy the works of the devil, సాతాను కార్యాన్ని నాశనం చేయడానికి వచ్చినాడు. and to make us children of God, మమ్మల్ని దేవుని పిల్లలుగా చేయడానికి ఆయన వచ్చినాడు. children of light. వెలుగు సంబంధులుగా చేయడానికి ఆయన As James said, Apostle James, అపోస్తలుడు యాకోబు చెప్పిన ప్రకారం, you know, don't err, my beloved brother. ప్రియ సోదరి సోదరులారా, పొరపాటు చేయకండి. Of his own will he begat us, ఆయన సొంత చిత్తముతో మమ్మల్ని ఆయన that we కన్నాడు. would be a kind of first fruits. ఆయనకు ప్రథమ ఫలముగా ఉండాలని ఉద్దేశించి, Huh? Father of lights, with whom is no variableness, neither shadow of turning. ఆ వెలుగు సంబంధమైన దేవునిలో గమనము లేదు, అటు ఇటు He's not కదిలిపోయే changing. ఛాయ లేదు ఆయనలో. He's not changing his mind. ఆయన మనసు మార్చుకునే ఒక ఉద్దేశం లేదు. His love is a constant for us. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఒకే రీతిగా అది ఉంటుంది. That's why the Apostle Paul is declaring what is that height and depth, length and breadth, that you would know that love. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమ ఎత్తు, దాని లోతు, దాని వెడల్పు, దాని పొడవు ఏముంది That దాన్ని వివరించడానికి ప్రయత్నం love చేస్తున్నాడు. that passes all knowledge. ఓ ఇక ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ. Sometimes we know we can quote so many scriptures, కొన్నిసార్లు ఎన్నో వాక్యాన్ని మనము దాన్ని చెప్పి ఎన్నో వాక్యాన్ని తెలుసు కనుక మనం చెప్పొచ్చు. but we need to know that love of God. అయితే నిజంగా ఆ ప్రేమని మనం గ్రహించాలి. No greater love ఏది దీనికంటే గొప్ప ప్రేమ లేదు. that a man lays down his life for his friend. తన స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ, గొప్ప ప్రేమ ఏది కూడా లోకంలో లేదు. Hallelujah. Hallelujah. So he laid down his life. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. What more could he do? ఇంకా దానికంటే ఎక్కువగా ఏం చేస్తాడు ఆయన? He didn't keep one single drop of blood for ఒక himself. చుక్క రక్తం కూడా ఆయన శరీరంలో ఉంచుకోలేదు. When the spear went ఆ ఒక ఈటి on the పోయినప్పుడు cross, ఆ శిలువ మీద that blood and then water. ఆ రక్తము నీళ్లు వచ్చేసింది బయటికి. Because no more blood. ఇంకా దానిలో రక్తం లేదు కనుక నీళ్లు Hallelujah. Hallelujah. He fully paid the cost for you. అంటే నీ కొరకు నా కొరకు క్రయధనాన్ని పరిపూర్ణంగా చెల్లించేసినాడు. So that price is paid. ఆ ఒక విలువ ఇచ్చేసినాడు నీ కొరకు. So what do we need to do? మనము దీన్ని బట్టి ఏం చేయాలా? As the scripture says, దేవుని వాక్యం చెప్పిన ప్రకారం this faith. ఈ విశ్వాసము, Faith. ఆ విశ్వాసము We're believing. ఆయన విశ్వాసం Not just what he did, ఆయన చేసిన కార్యం మాత్రం కాదు, why he did. ఎందుకు చేసినాడు. Hallelujah. హల్లెలూయా. And we want to respond to that. దాని కొరకు మనం శరీరం స్పందించే ఒక విషయం ఉండాలి. మనం స్పందించాలి దానికి. Come with me. చూడండి, మనం తిరిగి దీనిలో పోదాం. Deuteronomy ద్వితీయోపదేశ కాండం chapter 30. 30వ అధ్యాయం. Read from verse 15 15వ వచనం నుంచి చదవండి to the end. చూడుము, చివరి వరకు. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననములక ఈవబడిన వారవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటుకోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండాలని నేడు నేను నీకు తెలియజేయకుంటున్నాను. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద
సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. Amen. Amen. I mean, I can preach the 10 messages from this place. ఈ అధ్యాయం నుంచి ఒక 10 సందేశాలు కూడా చెప్పేంత అంశం ఉంది దీనిలో. But most important for me అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం దీని నుండి ఏంటంటే tonight, ఈ రాత్రి we have before all of us to choose. మన ముందు దేవుడు ఎంచుకోవడానికి కొన్ని విషయాలు పెట్టింటున్నాడు. You know, as God told Adam and Eve, if you eat of that fruit of the knowledge, that tree of the knowledge of good and evil, you're surely going to die. ఆదాముతో దేవుడు అవ్వతో చెప్పినారు, మీరు ఆ మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఇచ్చే చెట్టు పండు తిన్న రోజే మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పినాడు. As Paul said, the things I don't want to do, that's what I do. పౌలు ఏమంటాడంటే నేను చేయకూడదే చేస్తున్నాను అంటాడు. That's our own way. అది మన సొంత మార్గం. We choose wrong. మనము తప్పుని ఎంచుకుంటాం. But when he puts life before us, అయితే మన ముందు ఆయన వెలుగు జీవం పెట్టినప్పుడు, as it says, ఇక్కడ చెప్పినట్లు, for he is thy life. ఆయనే నీ జీవం అయి ఉంటున్నాడు అంటాడు. When Christ, which is our life, shall appear, then we'll appear with him. క్రీస్తు మన జీవము ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఉంది కదా. If he's not our life, we're not going to appear. ఆయన మన జీవం అవ్వకపోతే ఆయన ఎదుట మేము ప్రత్యక్షం. I don't care how much you shout hallelujah. నీవెన్ని హల్లెలూయా కేకలే చెప్పినా కూడా, నేను how much you say యేసయ్యా, నీవేసయ్యా అని చెప్పినా కూడా, on that day you'll be saying యేసయ్యా, యేసయ్యా, open, open. ఆ రోజు యేసయ్యా తలుపు తెరువు 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 అని తడుతుంటాం. He'll say too late, the door is shut. ఇంకా ఆలస్యం అయిపోయింది, ఇంకా సమయం అయిపోయింది, ఇంకా తెరవడానికి వీలు కాదంట. We don't want that. ఆ మాటలు వినకూడదు. Today is the time for us to choose a life. ఈ రోజు మనకు జీవం ఎంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. But as we see the verses before, ఇంత ముందు వచనాలు మనం it's గమనించినట్లయితే talking about he's not making it hard for us. ఆయన మనకు కఠినంగా చేయడం లేదండి. Who's going to go up to heaven and bring Christ down? పరలోకానికి పోయి క్రీస్తుని ఎవరు కింద దించడానికి? Who is going to go in the depths and bring him up? ఈ పాతాళంలో పోయి ఆయన లేపడానికి అవుతుందా? But what does it say? అక్కడ ఏమంటుందంటే, the word is nigh thee, even in your mouth. ఆ మాట నీ దగ్గర ఉంది, నీ నోటిలో ఉందంట. And Apostle Paul said, this is the word of faith which we preach. అదే పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసపు మాటలే మేము ప్రకటిస్తున్నాం. If you confess with your mouth and believe in your heart that God raised Christ from the dead, నీవు నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే దేవుడు క్రీస్తుని ఆయన లేపినాడని. you see, but even the devil believes that. మీకు తెలుసా, దయ్యం కూడా, అపవాది కూడా దీన్ని నమ్ముతారు. We're believing for the purpose, అయితే మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే ఉద్దేశంతో నమ్ముతున్నాం. so that we also could go from death to life. అంటే మన నుంచి జీవంలోనికి ప్రవేశించే ఉద్దేశంతో నమ్ముతున్నాం. The life of Christ. ఆ క్రీస్తు జీవము. Hallelujah. హల్లెలూయా. So please look with me, 1 Peter. మొదటి పేతురు రాసిన పత్రికలో ఒకసారి చూస్తామండి. Let's come right to chapter 2. రెండో అధ్యాయానికి వస్తాం. Everything I'm saying already is right here. నేను చెప్పిందంతా ఇక్కడ అప్పుడే ఉంది ఇక్కడ. Please read from verse 1. మొదటి వచనం నుంచి Chapter 2, 1 Peter chapter 2. మొదటి పేతురు రెండో అధ్యాయం Verse 1. మొదటి వచనం నుంచి to 10. 10వ వచనం వరకు చదువుతాం. మొదటి నుంచి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు వద్దకు వచ్చి
10. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Hallelujah. You see that Psalm 118 is all here. 118 కీర్తన అంతా ఇక్కడ ఉంది. From beginning to end. మొదటి నుంచి చివరి వరకు ఆ Not మాటలు just what I read. నేను ఇంతవరకు చదివింది మాత్రంగా. So first thing, నేను చెప్పిన మొదటి విషయం our ఏమంటే foundation has to be correct. మన పునాది చక్కగా ఉండాలి. Yes, I know all the families. మీ కుటుంబాలు మాకు తెలుసు. Some I don't know who are కొందరు here. ఇక్కడ కొత్తగా ఉన్నారు, మీరు అంత I తెలియదు. don't know your foundation. మీ పునాది ఎలాంటిదో మాకు తెలియదు. But I can say నేను చెప్పగలిగిన విషయం ఏమంటే my wife grew up Baptist. ఆ అమ్మ మన లారలమ్మ గారు బ్యాప్టిస్ట్ గా First it was a community church, nominal. అక్కడ ఒక నామకార్త ఒక సామూహికమైన ఒక సంఘంగా ఉండేది. Then Baptist church. దాని పేరు బాప్టిస్ట్ సంఘం. They were lovely people. మనుషులు మంచి వాళ్ళే. I know some of the youth from when she was young. Now they're our age. ఇప్పుడు అమ్మగారు యవ్వన కాలం ఉండేటప్పుడు కొందరు వాళ్ళ పరిచయం ఉంది. ఇప్పుడు వాడు కూడా ముస్లిం. They're all lovely. వాళ్ళు మంచి ఒక స్వభావం కలిగిన వారే. But the problem, అయితే సమస్య ఏమంటే they reject the baptism of the Holy Spirit. అయితే పరిశుద్ధ ఆత్మ ఒక బాప్తిజంని వాళ్ళు తృణీకరిస్తారు. But I'm very strong on that point because Jesus was strong on that point. ఎందుకంటే దాని గురించి నేను చాలా బలమైన స్థిరంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆ మాటల గురించి స్థిరంగా ఉన్నాడు. The disciples were asking when Jesus rose from the dead, last things they were talking about, they said, Lord, are you going to set up your kingdom now? యేసు ప్రభు ఇంకా మీ పునరుత్థానం ఇచ్చిన తర్వాత ప్రభువా ఇంకా నీ రాజ్యం స్థాపించబోతున్నావా అని అడిగినప్పుడు, but it's not for you to know, he said. ఆ విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకోవడం, The times and the seasons. ఆ సమయాలు కాలము తెలుసుకోవడానికి ఇది సమయం. But you shall receive power after that the Holy Ghost has come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు బలము పొందుతుంటారు. And then he told them, wait for the promise of my Father. నా తండ్రి వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి అని వాళ్ళని ఆజ్ఞాపించారు. Which saith he, you have heard of me, he said. నా గురించి మీరు విన్నారు. That you will be baptized with the Holy Ghost and fire not many days from now. ఈ ఇంకా కొద్ది రోజుల్లోనే మీరు శక్తితో కూడా అగ్నితో కూడా బాప్తిజం పొందబోతున్నారు. Those are the last words. అది యేసు ప్రభు చెప్పిన చివరి మాటలు. Then ఈ లోకం ఉన్నప్పుడు he went up in front of అదైన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయినాడు. They're all watching him go up. ఆయన పైన ఆరోహణం అవడం చూస్తున్నారు. And he disappeared out of this. ఆయన ఆకాశంలో ఆయన ఇంకా కలిసిపోయినాడు ఆకాశం. But not so many days after, అయితే కొన్ని రోజులు అయిన తర్వాత, as Jesus said, యేసు ప్రభు చెప్పిన ప్రకారమే there was a mighty rushing wind. అక్కడ బలముగా వీసే గాలి. And then appeared on all of them the tongues of fire. వాళ్ళ మీద అగ్ని జ్వాల. And they all were filled with the Holy Ghost. అందరూ పరిశుద్ధాత్మతో Speaking tongues. వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడినారు. Hallelujah. Hallelujah. And with the power of God. దేవుని శక్తి ద్వారా. So we may say they're nice people. వాళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు కానీ, but we need a right foundation. అయితే వాళ్ళు మంచోళ్ళు అని చెప్పుకోవచ్చు కానీ సరైన పునాది కావాలి. You need to earnestly seek to be filled with the Spirit. మీరు ఇంకా పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఆసక్తితో మీరు ఎదురు చూడాలి. Because that's what Jesus said to do. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో అదొక ప్రాముఖ్యమైనది. Hallelujah. Hallelujah. And then తర్వాత as it's saying, అది ఏం చెప్తుంది? all the time put off the old man, put on the new man. పాత వ్యక్తిని మనం పక్కన పెట్టాలా, నూతన పురుషుని ధరించాలి. But Peter says it this way. పేతురు ఇలాగంటాడు, lay aside all malice, guile, hypocrisies, envies, evil speaking. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారితనాన్ని, అసూయను, సమస్తమైన దూషణ మాటని మానేయండి అంటాడు. That's all the old person. అది పాత వ్యక్తి. But as newborn babes you desire
the sincere milk of the word, so you can కొత్తగా grow through that word. కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారి నిర్మలమైన పాలను అపేక్షించాలంట, వాక్యమైన పాలను. As it says, we've come to that living stone. ఎందుకంటే సజీవం రాయి ఎదుట వచ్చినామంట. To us, he's so precious. మనకైతే ఆయన ఎంతో అమూల్యమైన వాడంటున్నాడు. Jesus said, a wise man builds his house upon that living యేసు stone. ప్రభు ఏమన్నాడంటే, జ్ఞానవంతుడు బండ మీద తన ఇల్లుని కట్టినాడంట. The foolish man is building his house upon the sand. బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టినాడు. We don't want to do that, మనం అలాగా కట్టకూడదు కదా, because there would be great destruction for that house. ఎందుకంటే అలాంటి ఇల్లు ఏమవుతుంది, గొప్ప నాశనానికి లోనవుతుంది అని ఉంది. And all that are in that house. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా నశించిపోతారు. So we want to build upon the rock. మనము ఈ బండ మీద కట్టాలి, Living stone. సజీవ రాయుగా. The one who God anointed, the Father anointed to be our foundation. ఆ తండ్రి ఎవరిని అభిషేకించినాడో మన పునాదిగా ఉండే ఒక వ్యక్తి మీద కట్టబడాలి. Literally to be our life. ఆయనే మన జీవితం అయిపోవాలి, అంతే వాస్తవం. And he made us living stones. ఆయన మమ్మల్ని సజీవ రాయిగా చేసినాడు. Also precious. ఎంతో అమూల్యమైనదిగా చేసినాడు. How precious we are to him. దేవుడికి ఎంత అమూల్యమైన వారు ఉంటున్నాం మనం. Hallelujah. హల్లెలూయా. To make a spiritual house for him. ఆయన కొరకు మనం ఆత్మీయమైన నివాసంగా మమ్మల్ని ఆయన చేసి ఉంటున్నాడు. We're not just talking about your household. మీ ఇంటి గురించి కానీ మీ కుటుంబాన్ని గురించి మాట్లాడడం. We're laborers together in the house of God. మనము దేవుని ఇంటిలో మనము జత The పరివారం, church of the living God. సజీవుడైన దేవుని సంఘములో. And not only we're laboring, we are stones ourselves. మనము ప్రయాసపడి పనిచేసేవారు మాత్రం కాదు, సజీవమైన రాయి అంటున్నాం. And how I edify you, how you edify me, we build up one another. సో మనము ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసి ఒకరికొకరు మనము ఆ స్థానంలో మనం నిలబడుతున్నాం. Literally to be priests in his house. మనము ఆ నివాసంలో యాజకులుగా దేవుడు చేసినాడు. Not Levitical priesthood. అంటే లేవి సంతానానికి చెందిన యాజకులు కాదు. His priests to offer spiritual sacrifice. ఇక్కడ మనము ఆత్మీయ బలులు అర్పించే వారిగా ఉంటాం. That word there is what's acceptable to God. ఇది దేవునికి అంగీకృతమైన బలి అంటున్నాడు. I've heard many times. నేను ఎన్నోసార్లు విన్నాను, God has a perfect will and an acceptable will. పర్మిసిబుల్. దేవునికి పరిపూర్ణమైన చిత్తం ఉంది, లేకపోతే ఇంకా ఆయన అనుమతించే ఒక చిత్తం ఉంది అంటారు కొందరు. As I called him to come, ఆయన రమ్మంటే వచ్చినారు కదా. Babu, బాబు come. రా, So come, stop. నిలబడు. He stops right అక్కడ there. ఆగిపోయినాడు. I want to embrace him. ఆయన కౌగులించుకోవాలి. I want what's in my heart to be in his నా heart. హృదయం నుండి ఆయన ఉండాలని I కోరుతున్నాను. want how I think to be in his ఆయన mind. ఆలోచన ఈయన ఆలోచనగా నా I want ఉండాలి. to cover him with my నా protection. హస్తముతో ఆయనని కాపాడాలని ఇష్టపడతాను. When people see him, I want them to see me. ప్రజలు ఆయన చూసినప్పుడు నన్ను చూడాలని ఇష్టపడతారు. But he stopped short. ఆయన అక్కడ ఆగిపోతున్నాడు. He's a little nervous. ఎందుకంటే కొంచెం భయం ఆయన. Wait a minute. Everything he has, I have to have? ఆయన ఉండేదంతా నేను ఉండాలా? Yes. అవును. So come. రా అంటాడు. See, he came. వచ్చినాడు. This is what the Lord wants. ప్రభు అది చేయాలని ఇష్టపడుతున్నాడు. Perfect will of God. అంటే పరిపూర్ణమైన To be one with him. ఆయనతో కూడా For this cause a man shall leave his father and mother and shall be joined unto his wife, and two will be one. దీని కొరకే ఒక స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి అతుకుంటుంది, ఇద్దరు ఏక శరీరం. Apostle Paul said this is a great mystery. అపోస్తలులైన పౌలు ఇది ఒక గొప్ప మర్మం అంటారు. But I'm speaking concerning Christ and the church. దేని గురించి చెప్తున్నానంటే క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాను అంటున్నాను. Hallelujah. హల్లెలూయా. But if he stops 3/4 ఆయన ముక్కాలు వచ్చి అక్కడ ఆగిపోతే and doesn't want to come further, ఇంకా ముందు రాలేకపోతే did he do my will in his నా life? చిత్తం చేసినట్లా కాదా? So should I accept that? Is that an acceptable will? అది దేవునికి అంగీకరించదా? You know there are many 3/4 Christians. చాలా మంది ముక్కాలు భాగం ఇంతవరకు వస్తారు, అక్కడ ఆగిపోతున్నారు క్రైస్తవులు. But God made it plain. ప్రభు Love the Lord thy God with 3/4 of your heart. నీ దేవుని
నీ దేవుడైన దేవుని ముక్కాలు హృదయంతో ప్రేమించు అంటున్నాడా? I want to hear. చెప్పండి. Huh? పూర్ణ హృదయమా ముక్కాలు హృదయం? More? ఎక్కువ Oh! పరిపూర్ణమైన హృదయం. Let me hear. చెప్పండి అందరూ. పూర్ణ హృదయం. All our heart. పూర్ణ హృదయం. All our strength. మా బలమంతా, All our soul. మా All ప్రాణమంతా, our mind. మా మనసంతటితో. Hallelujah. Hallelujah. If we're not going to love all, completely surrendering all, పరిపూర్ణంగా మనం సమర్పించుకోకపోతే then we're not doing that perfect will. ఆయన పరిపూర్ణ చిత్తము చేయడం లేదు. And it's not an acceptable will either. అది అంగీకృతమైన చిత్తం కూడా No కాదు. such a thing. అలాగే ఏమి లేదు. But when we are living stones, మనం సజీవ రాయి అయినప్పుడు, not trying to sacrifice to be a living stone, ఆ సజీవమైన రాయిగా ఉండడానికి మనం బలి అవ్వకుండా but by ఉంటే, faith, అయితే విశ్వాసం ద్వారా allowing Jesus to do the work in us, ప్రభువు తన కార్యం మా హృదయంలో allowing చేయడానికి Jesus to make us అనుమతించాలి. alive, మమ్మల్ని సజీవులుగా and ఉంచడానికి keep ప్రభువు us అనుమతించాలి. alive. మనం సజీవులుగా And ఉండడానికి then we give a sacrifice of praise. అప్పుడు దేవునికి మనము సజీవ యాగముగా స్తుతిస్తాం. This is what's acceptable with Him. అప్పుడు ప్రభుకు అది అంగీకారం. Hallelujah. Hallelujah. Not only acceptable, అది అంగీకృతమైనది మాత్రం it's కాదు, marvelous in our eyes. అది మన దృష్టిలో ఎంతో మనోహరమైనది. That's what it said in 118. 118 But we find ఇక్కడ in verse 9, 9వ వచనములో read it. చదవండి. రాజులను నమ్ముకొనుట కంటే ఆ, యెహోవాను ఆశ్రయించుట మేలు. 9వ వచనం. ఇది వచనం కాదు. అయితే పేతురు మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ, మిమ్మల్ని పిలిచిన వారి గుణార్థ చేయగలరు. ప్రచురం చేయి నిమిత్తము ఆ, ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను దేవుని ఉన్నారు. సొత్తైన ప్రజలైన. See, why is the salvation so marvelous in our eyes? ఈ యొక్క రక్షణ ఎందుకు అంత మనోహరమైనది మా దృష్టిలో అంటే, Because He called us out of darkness into His marvelous light. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినాడు. He didn't call us just to come 3/4 ముక్కాలు భాగం వచ్చి అక్కడ ఆగిపోయిన పిల్లలు into that marvelous light. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మన్నాడు. And our eyes are open to see the heavenly things, మన నేత్రాలు పరలోక సంబంధమైన to know the deep things that are in His heart. ఆయన హృదయం నుండి లోతైన సత్యాన్ని Not గ్రహించడానికి. deep things of the book of Revelation. Oh, this is so deep. ఓ ప్రకటన అంతా చాలా లోతు అండి, నేను అర్థం కాదు అనుకోవడం కాదు. You know the deep thing John Apostle learned? యోహాను అపోస్తలుడు యోహాను రాసిన లోతైన మర్మాలు ఏంటి తెలుసా? Jesus, let me call down fire the way Elijah did. ఓ ఆయన ఏమన్నాడు? ప్రభువా, ఎలైజా లాగా ఆ ఒక సమరయ గ్రామం మీద అగ్ని రప్పించు అన్నాడు. You don't know what spirit you're of. నీవు ఏ ఆత్మ కలిగి ఉన్నావో నీకు తెలియదు యోహాను. Son of Man came to save men's life, not to destroy them. మనుష్య కుమారుడు ప్రాణాన్ని రక్షించడానికి వచ్చినాడు కానీ నాశనం చేయడానికి రాలేదు. That day, John learned a beautiful lesson. ఆ రోజు యోహాను ఒక పెద్ద మంచి పాట నేర్చుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, many times we want to love. We don't want to destroy. We want to save. We want to help. చాలాసార్లు మనం ప్రేమించడానికి ఇష్టపడతాం, పాడు చేయడానికి మన మనసు లేదు. But Jesus said, ఆయన దేశపురం చెప్తున్నాడు, without me, you can't do anything. నేను లేకుండా నువ్వు ఏమి చేయలేమంటావు. We're forgetting how much He is the one to help us. ఎందుకంటే ఎక్కువగా సాయం చేసి ఆయన అనేది He is మర్చిపోతున్నాం. our strength. ఆయన మన బలం ఇచ్చున్నాడు. He is our salvation. ఆయన మన రక్షణ And ఇచ్చున్నాడు. He is our life. ఆయన మన జీవం ఇచ్చున్నాడు. How could we go without our life? ఆ వెలుగు, ఆ జీవం లేకుండా ఎలాగపోగలుగుతాం? Sometimes you go to work, you go to church, you go to school, you go here, you visit relatives without your life. కొన్నిసార్లు స్కూల్ పోతావు, ఇంకా అక్కడ ఆ పని మీద ఈ పని మీద పోతాం, మందిరానికి వెళ్తాం, ఆ జీవం లేకుండానే పోతాం. Like a dead body. నీ ఒక శవం లాగా వెళ్తాం. Baganara? బాగున్నారా? Bagani. But you're feeling so miserable అయితే లోపల ఏదో లోటు ఉంది నీలో. because you're letting that bushel cover everything. ఎందుకంటే ఆ గుచ్చం నీ మీద వేసేసినావు కనుక ఆ వెలుగు బయటకు రాదు. But He
wants you to be on the table to give light to the ఆయన whole place. ఆ దీపస్తంభం మీద ఉండాలా, వెలుగుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. Are we believing that? మనం దాన్ని నమ్ముతున్నాం. He doesn't want us to flounder around like a fish out of water. ఓ చేప నీరు బయట నుంచి వచ్చి ఎట్లా తనకలాడుతుందో అట్లా He made that fish to be in the water. ఆ చేప నీళ్ళని బాగా ఆడాలి. For you and I to swim in the Holy Spirit of God. పరిశుద్ధాత్మను మనం Oh, not only filling, overflowing from us. ఊరికే నింపబడడం కాదు, In us పారాలా. and surrounding us like a fish. Hallelujah. Hallelujah. That is the will. That is the perfect will of అది God. దేవుని పరిపూర్ణ చిత్తం. So that the life of Jesus shines from us. అలాగా యేసుక్రీస్తు జీవం It's not a children's song. లేదా చిన్న పిల్లలు This little పాడతారు. light of mine, I'm gonna let it shine. Oh, this little light of mine. Who cares? సండే స్కూల్ చిన్న పిల్లలు పాడతారు కదా. For children, that's okay. చిన్న పిల్లలు పాడితే దానికి Is that అర్థం. okay for us? మనం ఊరికే పాడితే We సరిపోదు. need to believe, విశ్వసించాలి. truly believe His heart, His ఆయన- desire, ఆయన His హృదయం, love, ఆయన what కోరిక, purpose He ఆయన went to ప్రేమ, the cross for, ఎందుకు శిలువ why He వేసుకున్నాడు, rose from the ఆయన dead, ఎందుకు పునరుత్థానం why లేచాడు, He's seated in heaven ఆయన now. పరలోకంలో ఇప్పుడు ఎందుకు కూర్చున్నాడు, Literally, He's interceding for మన us. కొరకు ఇప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. To not for us to make money, ఏదో డబ్బు సంపాదించడానికి కాదు, but to know what His riches are. ఆయన మహిమైశ్వర్యం ఏముందో To తెలుసుకోవడం, know that we are kings and priests before Him. ఆయన ఎదుట మనం రాజులు యాజకులుగా, That we are a peculiar people, మనము a ప్రత్యేకించబడిన holy nation, పరిశుద్ధ జనము, set apart, chosen for His service, వేరుపరిచిన తన ఒక పని కొరకు to సిద్ధపరిచిన show forth His glory. తన ఒక మహిమని ప్రచురం చేసేవాళ్ళ, Not just to show the singing praises, ఏదో పాట పాడుతూ ఏదో చెప్పే పాటలు కాదు, but to show forth the work that He has done in us. మనలో అని చేసిన ఒక కార్యం చూపించాలి. Not to give glory to ourselves, మనకు మేమే గొప్పతనం మహిమ తెచ్చుకోవడం కాదు, but declaring who He is, ఆయన ఎవరున్నారో who ప్రకటించాలి. called us out of the darkness into His చీకటి marvelous. నుంచి వెలుగులోనికి పిలిచిన దేవుని He's ప్రచురపరిచాలి. always calling us. అని ఎప్పుడు మమ్మల్ని పిలుస్తుంటాడు. As the two disciples were walking, ఇద్దరు after శిష్యులు Jesus పోతున్నారు, నడుచుకుంటూ died, యేసు చనిపోయినారు. suddenly He walked with them. ఎమ్మాయి మార్గం నడుస్తున్నాడు, సడన్ ప్రత్యక్షమైనాడు. What kind of conversation is this? ఏమి సంభాషణ మధ్యలో మీరు As మాట్లాడారు? you're walking and you're sad. మీరు ఇద్దరు పోయి దుఃఖంతో నడుస్తున్నారు, ఏమి సంభాషిస్తున్నారు అని అడిగినప్పుడు, They said, "Are you a stranger? ఏది కొత్తవాడ ఈ ప్రాంతానికి, Don't you know what things took place?" మీకు ఏం జరిగింది సంఘటనలు తెలియదా? Jesus said, "What things?" ఏం సంగతులు అని యేసుప్రభు అడిగినారు. Oh, Jesus Christ, mighty in works, prophet of God. We thought it was Him who was going to be the hope for Israel. ఓ యేసుప్రభు ఆయన గొప్ప మాట ద్వారా క్రియలు గొప్పవాడు, ఆయనే ప్రవక్త అని మేము నమ్మినాం. And they took Him and they crucified Him. ఆయననే ఆయన పట్టుకుని శిలువలో And వేశారు. some sisters came and said that He's risen. కొందరు వచ్చి ఆయన ప్రత్యక్ష ఆయన పునరుత్థానం లేచినాడని చెప్పినారు. They preached the whole gospel to Jesus. యేసుకే సువార్త చెప్పేసినారు వాళ్ళు. Sometimes we're preaching the gospel and we're still sad. మనము సువార్త చెప్తున్నాం కానీ మనం Instead of believing it and rejoicing. సంతోషపడే బదులు మనం Hallelujah. Believing and then receiving. మనము నమ్మి దాన్ని And పొందుకోవాలి, allowing Him to lift us up. మమ్మల్ని ఆయన పైన, That is God's will. అది దేవుని చిత్తం. I don't care what you've done in the past, forget it all. ఓ గతించిన కాలం ఏం చేసినా Put it aside. పక్కన పెట్టు. You have some malice, you have some jealousies, put it ఓ aside. నీకేదో ఒక ఈర్ష్య లేకపోతే ఏదో Because He's ఒక calling you out of that. ఆ దేవుడు విడిచిపెట్టి రాని పిలుస్తున్నాడు. You know, now we're all a little bit warm here. ఇప్పుడు కొంచెం వేడి ఉంది కదా, After we're going to go in the cool, మన బయట చల్లదనానికి we're all going to say, అబ్బా బాగుంది. hallelujah. హల్లెలూయా. That's the way He's calling us ఆయన out, పిలుస్తున్నాడు మమ్మల్ని into, ఆయనలో out from, into. ఆయనలోనికి This నడిచి is our continual doings in our ఇది life. అనుదినం చేయవలసిన ఒక పని. And it should be marvelous for అది us. మనకి ఎంతో మనోహరంగా ఉండాలి. Because who are we?
మనం ఎవరండి? We never did anything good for him to call us. మనం ఏం మంచి చేసినామని ఆయన పిలవలేదు. But he's not willing for us to perish. అయితే మనం నశించకూడదని But పిలిచాడు. that all would come to repentance. అందరూ మారు మనసు పొందాలా, And to that knowledge of the Son of God. దేవుని కుమారుని ఒక జ్ఞానం కొరకు తెలుసుకోవడానికి. My precious stones. ఓ ప్రియ ప్రశస్తమైన రాళ్ళు, సజీవ రాళ్ళు, Fellow stones. ఓ నా జత రాళ్ళ. I'm not a stone above anyone. ఎవరు? I'm not a headstone above ఓ, anyone. మీకంటే నేను తలరాయని కాదు మీకు. We are the body. మనం శరీరం అయిచున్నారు, He is the head. ఆయనే శిరస్సు అయిచున్నాడు. When our head appears, మన శిరస్సు ప్రత్యక్షమైనప్పుడు the body will be caught up to connect with the ఈ head. శరీరము ఆ శిరస్సుతో కలిసిపోతుంది. If anyone wants to be a head, ఇక్కడ ఎవరైనా తల ఉండాలనుకుంటే when that head comes, true ఆ head, శిరస్సు వచ్చినప్పుడు ఏమైతుందంటే he's going to chop off all the heads. ఈ తల నరికేస్తాడు ఆయన. There are many heads in the body of Christ. క్రీస్తు శరీరం ఎంతో మంది తల ఉండాలని కోరుతున్నారు. Anna, అన్న you prophesy. నీ ప్రవచించు, You speak in tongues. ఇవన్నీ భాషలు మాట, You interpret. నీ తత్వ చెయ్యి. Who are you to tell that? నీవు చెప్పడానికి నీవెవరు? That's a wrong things, brethren. అది తప్పు. You may think, oh, they're a holy man. They're not a holy వాడు man. పరిశుద్ధుడు They're trying to be the head. వాడు శిరస్సు Like Diotrephes. He wanted to have the rule among the brethren. తెలుగులో డయోట్రఫీస్ అనే ఆయన అందరికి ప్రాముఖ్యత. Even he rejected Apostle John. యోహాను కూడా ఆయన తృణీకరించాడు. How could you reject John? Such a love. యోహాను ఎంత ప్రేమ కన్నాను ఆయన తృణీకరించవచ్చా? But John said, ఆయన యోహాను అన్నాడు, let him do what he's going to do. ఆయన ఏం చేస్తున్నాడు చేయని. But you మీరు receive those who are laboring, working. ఆ ప్రభు కొరకు Help them on their way. అంగీకరించండి. No greater joy than to see my children walking మా true. పిల్లలు సత్యంలో నడిచే కంటే సంతోషం ఇంకేంది లేదు అంటాడు. He was not a head for anyone. యోహాను ఎవరికి తలగా లేడండి. We need to be examples to the flock. మనం సంఘానికి మాదిరిగా Not ఉండాలి. a head. మనం శిరస్సుగా ఉండేది కాదు. I'm not a head for anyone. నేను ఎవరికి శిరస్సుగా? I'm a head for my wife. అంటే అమ్మకు శిరస్సు అంటున్నాను. She's my body also. ఎందుకంటే శరీరంగా దేవుడు ఉంచినాడు. You know, when she speaks, ఆమె మాట్లాడేటప్పుడు it's like a crown for me. నాకైతే కిరీటం లాగా ఉంటుంది. You know, I feel I'm glad she's the one God picked for me. దేవుడు నా కొరకు ఏర్పరిచిన సాటి అయిన జత సంగాతి ఆమె అనుకున్నాను. సహాయం. Don't we want Jesus to feel that way about us? యేసు ప్రభు మా గురించి అలా అనుకోవద్దా? Especially on that day. ఆ ప్రత్యక్షమై రోజు Well done. బలా నమ్మికస్తుడైన I want to hear that word, well బలా నమ్మికస్తుడైన దాసుడా. Hallelujah. This is how we do well. అప్పుడే మనం మీలాగా చేస్తేనే మనం మంచి No other way. ఇంకా వేరే మార్గం లేదు. I don't care if you give your body to be burned. If you don't do this, it won't mean ఈ anything. శరీరాన్ని కాల్చబడానికి ఇచ్చి ఇది చేయకపోతే ఇంకా అది ఏ ప్రయోజనం కూడా ఉండదు. Hallelujah. హల్లెలూయా. So these are my parting words for all of you. నేను ఈ ప్రాంతాన్ని విడిచిపోయే ముందు చెప్పే మాటలు ఇవే. If God's will, దేవుని we చిత్తమైతే will return next year. వచ్చే సంవత్సరం కూడా మేము వస్తాం. I hope. దేవుని చిత్తం, దేవుని Pray చిత్తం for that. నిరీక్షిస్తాం. But if not, లేకపోతే please remember these words. ఈ మాటలు మాత్రం మర్చిపోవాలి. They're not my words. అది నా మాటలు కాదు, It's His word. ఆయన మాటలే. So let us receive it మనం దాన్ని as పొందుకుందాం. it is really God's word. ఎందుకంటే ఇది దేవుని మాట కనుక. What is in His heart for you and me. దేవుని హృదయంలో నీ కొరకు నా కొరకు ఉంచిన మాటలు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Wananalu, chala wananalu. చాలా వందనాలు. Hallelujah. హల్లెలూయా. I know a few words, but that's a good one. తెలుగులో కొన్ని Thank you మాటలు. very much. వందనాలు. I appreciate your patience receiving the word of God. మీరు ఓపికతో నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు అంగీకరించినారు కనుక మీ ఓపికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Amen. ఆమేన్. Pray. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఈ యొక్క రాత్రి సమయంలో నీ కృపాసన ముందు నీ దాసుని ద్వారా చెప్పిన మాటలు కూడా మేము విన్నాము తండ్రి. నేను ఇంతవరకు నీ దాసుని ద్వారా నీ చెప్పిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు, మమ్మల్ని ప్రేమించుచున్నావు గనుక
నేను నీ దాసుని ద్వారా నేను నీ సంపూర్ణ చిత్తం ఏముందో మాకు తెలియజేసింటున్నాం. Hallelujah. నీ ఉద్దేశం ఏముందో మాకు తెలియజేసింటున్నాం తండ్రి. నేను మేము తండ్రి నేను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తండ్రి నాన్న నీ మమ్మల్ని పిలిచినావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. నీ గుణాతిశయాన్ని ప్రచురపరచడానికి తండ్రి నాన్న యాజకులు తండ్రి నాన్న నీవు రాజులు తండ్రి రాజవంశులుగా మమ్మల్ని ఏర్పరిచిన తండ్రి నాన్న ఏర్పరిచిన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి నాన్న నీ జీవము మేము జీవించడానికి దానికంటే తక్కువ లేదయ్యా. నీ జీవము మాకు ఇయ్యడానికి కొరకే నీవు ప్రాణం ఇచ్చినావు కనుక చివరి బొట్టు రక్తం కూడా నీ మా కొరకు కార్చినావు కనుక ఆ విలువైన రక్తం ద్వారా మేము విమోచించబడిన ప్రజలుగా నీ వెలుగుని ప్రకాశించే వాళ్ళగా జీవించడానికి కృప దయచేయండి. అవును తండ్రి, నీ పరిశుద్ధాత్మ లేకపోతే మేము నీలాగా మేము జీవించలేము, నీ వెలుగు ప్రకాశించలేము తండ్రి. నేను ఆది అపోస్తలు కూడా నీవు ఎలాగా నీ ఆత్మశక్తితో నింపినావు, మేము కూడా ఆ ఆత్మశక్తిని పొందుకోవడానికి నాయన ఆత్మలో మేము నడవడానికి ఆత్మ ద్వారా జీవించడానికి కృప దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరూ కూడా పేరు పేరు ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్కు నీ దాసుని ద్వారా నీవెంతో నాన్న తండ్రి నీవు ఆయన హృదయం నుంచి నీవు మాట్లాడించున్నావు తండ్రి. నేను నీ హృదయం నుండి ఆలోచన మాకు తెలియజేసిన ఈ ఆలోచన మేము దాన్ని గ్రహించి దాని ప్రకారం నేను నడవడానికి కృప దయచేయండి. నీ రాకడ కొరకు మేమందరూ కూడా సంసిద్ధంగా ఏలాగా వధువు సంఘము మధ్య డాబు మరక తండ్రి ఏ ఒక లోపము లేకుండా తండ్రి వధువు సంఘము తండ్రి పెళ్లి కుమారుడు కొరకు మేము సిద్ధపడడానికి కృప దయచేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించండి ప్రభా. మేము తండ్రి తలగా ఉండకుండా నాయన నీవే మాకు శిరస్సు ఇస్తున్నాం. నీ రాకడ వరకు నాయన నీ యొక్క తండ్రి హస్తము కింద మమ్మను మనం తగ్గించుకొని నాయన దీన మనసుతో నీ రాకడ కొరకు భయముతో వణుకుతో మా రక్షణని కాపాడుకుంటూ ఇంకా మా రక్షణ మాత్రం కాదయ్యా నాయన మాకు అప్పగించిన ఆత్మను కూడా నీ రక్షణలోనికి నడిపించడానికి భయముతో వణుకుతో జీవించడానికి దయచేయండి. నీ దాసును కూడా ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. ఇంతవరకు ఆయన బోధించిన మాటను బట్టి నీ వందనాలు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును ఆశీర్వదించండి. ఏ అవసరంతో వచ్చింటున్నారు తని నాన్న తని శారీరకమైన బాధ్యత ఉండే వాళ్ళని గుట్టి స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు ఉండే వాళ్ళకు నాయన తల్లి ఒక జయము దయచేయండి ప్రభా. ఆత్మీకంగా ఎదగలేని స్థితి ఉండే సోదరి సోదరులు కూడా నాన్న ఇక మీద వాడు వెనకుండేది మరచి ముందు వేగిరపడడానికి తన గురి ఎద్దకు నాయన పరిగెత్తడానికి కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి నాయన ఈ రోజు నాయన ఈ అన్ని ఏర్పాటు చేసిన నీ దాసుని శ్యామరావు గారిని శ్రవంతమని కుటుంబాలు కూడా తన హ్యాపీ వాగ్దాన్ కేఫ్ను కూడా దీవించండి. వాళ్ళెంతో అందరూ స్వార్థ వినాలని ఆసక్తితో ఈ సభను ఏర్పరచుకుంటున్నారు ప్రభా. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిచర్యని సంఘస్థుల్ని వచ్చిన సహోదరి సోదరులు అందరూ కూడా పెద్ద దీవించండి. ఘనత మహిమనికి చెల్లిస్తూ యేసు నామములో నేను పాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని సహవాసం దైవజనులతో వచ్చిన సహోదరి సోదరులందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. Hallelujah. Amen. ప్రభు యేసుక్రీస్తు నామములో